Hi friends, welcome to our YouTube channel. అన్నా ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా రెడీ అవుతూనే ఉంది. అయిపోయిందా లిప్స్టిక్ వేసుకోవడం? డ్రెస్సింగ్ టేబుల్ పెట్టింది లిప్స్టిక్ వేసుకోవడానిక? రెడీ అవ్వడానిక? ఓకే గుడ్. త్వరగా రెడీ అయితే త్వరగా వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. త్వరగా రెడీ అవ్వవా? సరే పద. ఓకే గాయస్, మేము స్టార్ట్ అవుతున్నాం. ఎందుకు? కొత్త బండి కోసం. కొత్త బండి కోసం. యాక్చువల్ గా నేను డైలీ యూజ్ చేసుకోవడానికి కొత్త బైక్ తీసుకోవాలనుకున్నాం. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ అక్కడి నుంచి టెంపుల్ అలాగా ఎటైనా తిరిగేసి వద్దామని. సో కొత్త బండి తీసుకోవడానికి వెళ్దామా? చేద్దాం. కొత్త బండి నాకు ఇది పెట్టు వెళ్ళిపోయి. ఓకే. సో ఇది నా బ్లాక్ బీచ్ చైన్ అన్నమాట. నాకు చాలా నచ్చి తీసుకున్నాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కూడా చెప్తాది వినండి. నా బ్లాక్ బీచ్ కలెక్షన్ కూడా చూపిస్తా మీకు. ఇప్పుడు కాదు, తర్వాత. ఓకే. సో ఓకే వెళ్ళిపోదామా? చలో. ఇలా పెడతానులే. జాగ్రత్త. అక్కడ OnePlus స్టోర్ ఉంది కదా, OnePlus స్టోర్ కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఎందుకు నాన్న OnePlus స్టోర్ కి? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వెళ్దాం. ఎందుకు ఇప్పుడు? కొత్త ఫోన్స్ వచ్చినాయంట. కొత్త ఫోన్ నువ్వు ఇప్పుడు ఫోన్ దగ్గరికి వెళ్తే మరి అక్కడ లేట్ అవుతుంది నాకు. ఒక్క 10 minutes లో అయిపోతుంది. జస్ట్ బుక్ చేసి వెళ్ళిపోదాం అంతే. సరే వెళ్ళి చూసాం. 10 నిమిషాలే. ఫోన్ జాగ్రత్త. నాకు ఓకే ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం. ఓకేనా? OnePlus 13 Plus. ఇదే చూద్దామని తీసుకొచ్చాను. చాలా బాగుంది ఫోన్. బాగుంది కదా? ఐఫోన్ లా ఉంది సార్, బట్ కొంచెం ఫీచర్స్ చాలా బాగుంది. సేమ్ ఐఫోన్. మనం నిన్న మొన్న రివ్యూ చూసాం కదా, నార్మల్ గా యూట్యూబ్ లో రివ్యూ చూసాం కదా. ఎట్లా అనిపించింది ఫోన్? చాలా బాగుంది. గ్రీన్ చాలా బాగుంది. ఏంటంటే బ్లాక్ అయితే ఇంకా బాగుంది. గ్రీన్ కొత్తగా ఉంది. యాక్చువల్లీ నాకు గ్రీన్ చాలా నచ్చింది. గ్రీన్ నచ్చిందా? బట్ నాకు బ్లాక్ ఇష్టం. ఐ నో నీకు బ్లాక్ ఇష్టమా. నాకు పింక్ ఇంకా నచ్చింది కన్నా. పింక్ చాలా బాగుంది కదా, నాకు ఇప్పిస్తావా? బుక్ చేద్దాం. నీకు నచ్చింది అయితే? నాకు ఇప్పుడే వద్దులే, ఇప్పుడు ప్రస్తుతం ఒక ఫోన్ అయితే నడుస్తుంది. ఐఫోన్ నుంచి మళ్ళీ ఆడడానికి వస్తావు? రావు, దానికి పెద్ద సోల్స్ ఉంటుంది. బట్ పింక్ కలర్ చాలా బాగుంది. నాకు పింక్ చాలా నచ్చింది. చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఇది మెటల్ బాడీ గర్ల్స్ వాటి బాగుంది. నాకు మాత్రం బ్లాక్ ఉంది. yes చూడు ఎంత బాగుంది. తను అక్కడ కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. యాక్చువల్గా నేను ఆల్రెడీ తనకి ఒక ఫోన్ ప్రీ బుక్ చేసేసినాం అనమాట తెలియకుండా. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చేస్తున్నా. ఒకవేళ వచ్చి అడిగితే ఏంటి అంటే ఫైనాన్స్ ఎంత పడుతుంది ఏందని అడుగుతున్నా అని చెప్తా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. చూడడానికి వచ్చానన్నా. హ్యాపీ బర్త్డే. చెక్.
I love you too. Ah, happy? How are you feeling? Surprised. Surprise. Happy birthday! Thank you. OnePlus 13s. సో ప్రాబ్లం ఉండదు చూద్దాం. అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ వీడియో. యాక్చువల్లీ ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఫోటో తీసుకోవడానికి ఆల్రెడీ ఓపెన్ చేయించారు, బట్ స్టిల్ అసలు ఏమేమి ఉన్నాయి అన్నది చూపిస్తాం. నెవర్ సెటిల్. హీ లైక్స్ OnePlus యాక్చువల్లీ. చాలా కోచ్ కూడా చాలా బాగుంది. ఫోన్ సూపర్. అది ఫోటో తీసుకుంటా. వెనక్కి తిప్పు నాన్న. రైట్. ఫాస్ట్తో పాటు ఇంకా అడాప్టర్ 80 వాట్స్ అడాప్టర్, హెడ్ కేబుల్, ఎజెక్టర్, సిమ్ ఎజెక్టర్. దీంతో పాటు అండ్ మాకు ఇది బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్ పౌచ్, నాకు ట్రావెల్ పౌచ్. సో ఇది కూడా OnePlus బ్రాండే. బట్ యాక్చువల్లీ ఇది కాంప్లిమెంటరీ. యా, ఇది బాగుంది. చార్జర్స్, పవర్ బ్యాంక్, ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది చెప్పాలంటే OnePlus ఫోన్. ఎస్. అయితే అందులో ఫోన్ నీకు, అందులో ఇయర్బడ్ కాంప్లిమెంటరీ ఇచ్చాడు. అది నాకు యాక్చువల్లీ, అది నాకు. సో ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ కాంప్లిమెంటరీ కాదు, ఫ్రీ. కాంప్లిమెంటరీ మీన్స్ ద సేమ్. ఫ్రీగా ఇచ్చాడు. ఇది కాంప్లిమెంటరీ, ఫోన్తో పాటు ఫ్రీ. అంటే బిల్ కూడా ఇచ్చారు. సో ఇది అన్బాక్సింగ్ నేను చేస్తాను, నువ్వు చెప్తావా? నువ్వు చెయ్యి. ఫోన్ నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు. నా ఫోన్కి వచ్చిన బట్ నువ్వు త్యాగం చేస్తున్నావా? త్యాగం కాదు, చేస్తున్నాయి కదా. సరే ఇక త్యాగం అబ్బబ్బబ్బా, త్యాగం పుట్టింది కదా. తెలుస్తుంది. చూద్దాం. వావ్, యాష్ కలర్. యాష్. ఓకే, యాష్ కలర్ గుడ్డు లాగుంది భలేగా. అది నాదే. చాలా సూపర్ గా ఉంది. వావ్ వావ్, గుడ్ గుడ్ గుడ్. ఇది నీకు, ఈ ఫోన్ నాకు. అది నువ్వు పార్ట్స్ అక్కడ ఉండి ఓపెన్ చేస్తా ఉన్నావు, ఇది కనెక్ట్ చేసుకోనా అని వీడియో యాప్ అడుగుతుంది. ఇది కూడా OnePlus కదా. అంతే. సో ఈ ఫోన్ బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా నేను అది ఓపెన్ చేసి సెట్టింగ్ కూడా చేసేసా, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి. ఫోన్ ఆల్రెడీ తీసుకొని ఫింగర్ ప్రింట్, సెక్యూరిటీ అన్ని పెట్టేసుకుంది. యాక్చువల్లీ నేను ఇదంతా బుకింగ్ అంతా నేను కాల్లో అంతా ఫినిష్ చేసేసుకొని వచ్చాక డైరెక్ట్ తీసుకొని ఇవ్వడం మాత్రమే పెట్టుకున్నా. అందుకే నీకు కొంచెం కూడా డౌట్ రాలా. నేను OnePlus బైక్ తీసుకుందాం అని వెళ్తుంటే OnePlusకి వెళ్దాం అంటే ఎందుకో అనుకున్నా. సో నా ఫోన్ నా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ ఎలా అనిపించింది? ఐ లవ్ యూ. అలాంటి యూట్యూబ్ లో చెప్పకూడదు. ఎందుకు చెప్పొద్దు? నా వైఫ్ నేను చెప్పకపోతే. నేను యాక్చువల్ గా నీ బర్త్డేకే ప్లాన్ చేసా, కానీ ఇది అప్పుడు లాంచ్ లేదు. అవును, అందుకే వెయిట్ చేసి ఇది తీసుకున్నా. అన్ని ఫోన్ లోనే ఫినిష్ చేస్తా, అంతా ఏవేవైతే చేసేయాలో డాక్యుమెంటేషన్ అదంతా ఫోన్ లోనే అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. హ్యాండీగా ఉంది కదా, చేతికి సరిపోయింది ఈజీగా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
OnePlus వాచ్ ఫ్రీగా ఇచ్చారు. బాగుంది ఫోన్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి. సాఫ్ట్ గా కూడా ఉంది. ఎగ్ షేప్ లో ఉంది. ఎగ్ షేప్ ఇలా పగలగొట్టి ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవడం ఆమ్లెట్ వేసినట్టుగా. సో ఇది వాడు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్యాగ్ అన్నమాట. అన్ని ఇలా పెట్టు, ఏమేమి వచ్చేసినప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటా. సో అలాగా ఫోన్ సర్ప్రైజ్ ఇచ్చేసి అటు నుంచి బైక్ కొనడానికి వెళ్ళిపోయామన్నమాట. ఇది షోరూంలో ఏ బైక్ తీసుకుంటున్నాము అనేది చూస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకటి బుక్ చేసుకున్నాము. అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం స్టోర్ అంతా. చూపిస్తున్నాడు బైక్ అక్కడ పెట్టింది ఆల్రెడీ అని చెప్పేసి నాకు చూపిస్తున్నాడు అనమాట. బైక్ అయితే నిజంగా చాలా బాగుంది. వాళ్ళు వచ్చి ఇంకా పేపర్స్ పైన సైన్ అవన్నీ చేయమని చెప్పారు. నేను, తేజ అన్న, సాయి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ నీతు అని ఉంటాడు. మేము 4 మెంబర్స్ అయితే వెళ్ళాం షోరూమ్కి. సో అంతా రెడీ అయిపోయింది, వెహికల్ మొత్తం రెడీ అయిపోయింది అని చెప్పి ఇక సైన్ తీసుకుంటున్నారు. కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్ ఫినిష్ చేయాలి కదా. సో ఇదన్నమాట, మేమే వెళ్ళాము షోరూమ్కి బైక్ తీసుకోవడానికి. హాయ్ చెప్పండి అన్నా అని అడుగుతున్నా. నీతు అంటే తను. హాయ్ చెప్పమంటే నేను స్క్రీన్ పైన కనిపించను అని చెప్తున్నాడు నాతోటి. మొత్తానికైతే కొత్త ఫోన్, కొత్త బండి, మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసేసుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసుకోమని చెప్పారనమాట. సో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. వెనక తేజాన్ని ఎక్కించుకొని చెయ్యని చెప్పాను. సో అటు నుంచి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము పూజ చేయించుకోవడానికి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది మాకు. అనుకుంటున్నాం అవుతుందో అవ్వదో అని చెప్పేసి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు అమ్మవారు. ఇదంతా నేను కొత్త ఫోన్లోనే క్యాప్చర్ చేశాను అనమాట. సో అక్కడ మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఇంకా పూజారి టికెట్స్ పూజ కోసం టోకెన్ తీసుకోవాలి. బట్ లేట్ అయ్యేసరికి టోకెన్స్ ఏమి ఇవ్వలేదు. సో పూజారి ఉండేమన్నాడంటే, మీకు ఓకే అయితే మీరు అలా దండ వేసుకొని నిమ్మకాయలు తొక్కిచ్చేసి మీరు చేసుకోవచ్చు అని చెప్పాడనమాట. సో ఇంకా వచ్చాం కదా, మళ్ళీ అలానే రిటర్న్ వెళ్ళిపోవడం దేనికి అని చెప్పేసి మాకు తోచినట్లు ఏమంటారు అగరబత్తి వెలిగించి ఆ దండలు చేసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ తొక్కిచ్చేసామన్నమాట వెహికల్ని. మొత్తానికైతే అలా జరిగిపోయింది డే. కొత్త బండి తీసుకున్నాం. పూజారి పూజ చేయకపోయినా కానీ అమ్మవారి ఆధ్వర్యంలో మేమైతే పూజ చేసుకున్నాం బండికి. మళ్ళీ వెళ్ళి అంటే కొంచెం టైమింగ్స్ పట్టి మళ్ళీ వెళ్ళి కంప్లీట్గా పూజ కూడా చేయించుకుంటాం పూజారితోటి. మా ఆయన పూజ చేశాడు చూడండి, ఇంకా ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్యూట్గా పూజ చేశాడనమాట బండికి. సో అలాగా మా ఆయనకి కొత్త బండి, కొత్త ఫోన్ 2 గిఫ్ట్స్ వచ్చేసాయి. సో అలాగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో కంగ్రాచులేషన్స్ అండ్ డ్రైవ్ సేఫ్ కన్నయ్య.